ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నీ బిడ్డ నిలబెట్టుకున్నందుకు వందనాలు స్తోత్రములు ప్రభా. మీ యొక్క మాటలతో నాయన, మీ యొక్క ఆత్మతో నింపి ప్రభా, మరి యొక్క వాక్యంలో ఉన్న మర్మాన్ని మాకు బయలుపరచండి ప్రభా. అయ్యా తండ్రి, మీరు సిలువలో నాయన చేసిన త్యాగం ప్రభా, అయ్యా అది మామూలుది కాదని ప్రభా. అందులో ఎంత మర్మం ఉందో, అందులో ఎంత త్యాగం ఉందో, ఎంత ప్రేమ ఉందో, అది తరతరాల వరకు నిలిచి ఉండేటువంటి ప్రేమను మేము గ్రహించినట్లుగా నీ కృప చూపించి ఇక్కడున్న ప్రతి బిడ్డని మీరు బలపరిచి మీ ఆత్మతో నింపిన ఆయన అయా వాక్యాన్ని వినుచున్నాగా చెప్పుచున్నాగా తండ్రి నాతోను బిడ్డలతో మీ సన్నిధాన్ని గ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 44 నుంచి చదువుకుందాం. లూకా సువార్త 25:44 నుంచి చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతట మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. తన ప్రాణమును విడిచెను. అయితే మధ్యాహ్నము మొదలుకున్న శ్రమ మొత్తము యేసయ్య ప్రాణం ఇచ్చే సమయం కాదు ఎంత అయిపోయిందంటే ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటలు. మధ్యాహ్నం 3 గంటలు అంటే మామూలుగా చూస్తే మనకి చాలా వెలుగు ఉంటుంది, కానీ యేసయ్య చనిపోయిన సమయంలో ఇంత వెలుగు లేదు. రాత్రిలాగా చీకటి అయిందంట. మామూలుగా చీకటి కాదు, కానీ నక్షత్రాలు కూడా కనిపించేటట్టుగా రాత్రి అయినట్టుగా చీకటి అయిందంట. అంటే చూడండి, సృష్టికర్త తన కుమారుడిని కదా మనకి పంపించి ఆ దైవ కుమారుడు ప్రాణం ఇచ్చినప్పుడు సూర్యుడు కూడా సృష్టికర్తను చూడలేకపోయాడు, చీకటి అయిపోయిందంట. అలానే యేసయ్య తన ప్రాణం ఇచ్చినప్పుడు ఏమైందంటే దేవాలయంలో ఉన్న తెర పైనుంచి కిందకి, ఇప్పుడు ఏదైనా చిరగాలంటే కింద నుంచి ఎవరైనా చింపుతా ఉంటే కింద నుంచి చింపితే మనుషులు చింపినట్టు, కానీ పైనుంచి కిందకి చిరిగింది అంటే దేవుడే ఇంకా మీరు ప్రత్యక్ష గుడారంలోకి మందసానికి దగ్గరికి వెళ్ళటానికి నేను మీకు అర్హత ఇచ్చేసాను, ఎవరి రక్తాన్ని బట్టి, యేసయ్య రక్తాన్ని బట్టి అని చెప్పి ఆ తెర పైనుంచి కిందకి సపరేట్ అయింది. అప్పుడు వారికి ప్రధాన యాజకుడు తప్ప ఎవ్వరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టలేరు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన కుమారుని మనకి పంపించి ఆయన రక్తం చేత మనకందరికీ రక్షణ కలిగేటట్టుగా చేశాడనమాట. అయితే మీరు గమనిస్తే ఇప్పుడు దాకా మనం చదివిన 7 మాటలు అన్ని లేఖన నెరవేర్పాయి, అవునా కదా? ఇప్పుడు కూడా లేఖనం నెరవేర్చేటట్లుగా మీరు ప్రతి మాట చూడండి. ఇప్పుడు అందరు ఒక్కొక్క మాట చక్కగా వివరించి అందరు కూడా పాత నిబంధనలో ఉన్న వచనాలు తీసుకున్నారు, అవునా కదా? ఇప్పుడు దప్పిగొని ఉన్నాను, అది కూడా లేఖనపు నెరవేర్పే. నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి అనేది కీర్తనకారుడు దావీదు 22వ అధ్యాయంలో రాశాడు. అంటే ఇది దావీదు రాసింది కాదు, దావీదు పరిశుద్ధాత్మతో నింపబడి యేసయ్య గురించి ముందుగానే దేవుడు రాపించిన ప్రవచన పూర్వకంగా రాసిన ఇవన్నీ కూడా కీర్తనలు అన్నమాట. ఇప్పుడు ఇది కూడా చూడండి, కీర్తనలు 31:5లో కూడా ఇదే మాట ఉంటుంది. అంటే దావీదు రాసిన కీర్తనలో కూడా నా తండ్రి, నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను, ఐ గివ్ మై స్పిరిట్, ఐ కమిట్ మై స్పిరిట్ టు యూ. 31:5 నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పచెప్తున్నాను. మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళాలి. మనం అందరం పుట్టినప్పుడు మనం నరకం నుంచి వచ్చిన వాళ్ళం కాదు, వచ్చినప్పుడు అందరం కూడా దేవుడి చేత ఎన్నుకోబడి దేవుడి ఆత్మపూర్ణంగా మనం అందరం పుట్టాం కదా. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే మనం వెళ్ళాలి. యేసయ్య కూడా పరలోకాన్ని వదిలిపెట్టి తండ్రి దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? తండ్రి దగ్గరికే వెళ్తున్నాడు. మీరు ఒకటి గమనించారా? 4వ మాటల్లో నా దేవా అని ఎప్పుడైతే తండ్రికి దూరం అయిపోయాడో ఫాదర్ అనకుండా దేవుడు అంటున్నాడు. అర్థమవుతుందా? సపరేషన్, తండ్రికి సపరేట్ అయిపోయి నా తండ్రి అంటలేడు, కానీ నా దేవా అంటున్నాడు. ఎప్పుడైతే తండ్రి చెప్పిన పని ముగించాడో తండ్రి
చిన్న మాటలో, ప్రతి చిన్న కార్యంలో కూడా యేసయ్య తండ్రి మాటని నెరవేర్చాడు. అయితే యూదులు అనుకుంటున్నారు, మేము వేసిన పన్నాగాల్ని బట్టి, మేము చెప్పిన తప్పుడు సాక్ష్యాన్ని బట్టి యేసయ్యని సిలువ వేస్తున్నారు అని. కానీ ఇదంతా కూడా దేవుడు యొక్క సంకల్పమై ఉన్నది. ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని నెరవేర్పే ఇక్కడ. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటే ఒక సర్పం వచ్చి అవ్వని మోసం చేస్తుంది. ఈ పండు తిను, నువ్వు తింటే నువ్వేం చనిపోవు అన్నప్పుడు ఆ సర్పం కుయుక్తికి, మోసానికి అవ్వ ఏమైపోయింది? బలి అయిపోయింది. ఆ పండు తిని పాపాన్ని తెచ్చుకుంది. ఒక సర్పం వల్ల పాపం ఎంటర్ అయింది. అయితే ఆ 3వ అధ్యాయం 15వ వచనంకి వచ్చేసరికి ఈ యొక్క సంకల్పం, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనము యేసయ్య చనిపోవాలనుకుంటున్నాడో అది ఆదికాండం 3వ అధ్యాయం 15లో దేవుడు చెప్తున్నాడు. ఏంటిది? అది నిన్ను కాటి వేస్తుంది, నీ మడిమ మీద, నువ్వు నీ పాదాల కింద చిక్కదొక్కుతావని. అంటే సాతాను కుట్రతో, సాతాను అనగా సర్పము అనగా సాతాను, అది దేవుణ్ణి అంటే దేవుడి చేత చేయబడిన మనల్ని అందరినీ కూడా పాతాళంలో తీసుకొని వెళ్ళాలనుకుంటే అదే సాతాన్ కాటుకి కదా, సాతాన్ కాటు వేస్తుందంటే నువ్వు చితకబడుతున్నావంట. అంటే ఇక్కడ సాతాను ఎప్పుడైతే యేసయ్య సిలువ మీద ఉన్నాడో సాతాను ఏమనుకుంటుందో విజయం దొరికింది అని కాటు వేసింది. కాటు వేసి వావ్ నేను గెలిచాను అనుకునే లోపట ఆయన సృష్టికర్త అని తెలియదు కదా, సాతాను కాళ్ళ కింద చితక, అంటే దేవుడు కాళ్ళ కింద సాతాను చితకదొక్కబడ్డాడు. అది 3:15లో ఆదికాండంలోనే దేవుడు ఒక సంకల్పం ఇక్కడ యేసయ్య ఎప్పుడైతే తన ప్రాణం ఇచ్చాడో నెరవేర్చబడింది. ఈ మాట అనేది విక్టరీకి సాదృశ్యంగా, అంటే జయానికి సాదృశ్యంగా ఉంది. ఆయన సిల్వలో జయం పొందాడు. ఇది యూదుల ప్లాన్ కాదు, ఇది మనుషుల ప్లాన్ కాదు, కానీ ఇది దేవుడి ప్లాన్ అయి ఉన్నది. ఆదాము అవ్వ అక్కడ పండు తిన్నప్పుడు దేవుడు చాపొచ్చు, కానీ ఆయన ప్లాన్, నా కుమారు నేను పంపబోతున్నాను, నా కుమారుతో నేను ఒక ప్లాన్ వేసుకున్నాను, అది నెరవేర్చబోతున్నాను, అది నా బిడ్డలందరూ చూస్తాడు అని చెప్పే కదా. యోహాను సువార్త 3:16 మనకి అందరికీ తెలిసిందే. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడంట. యూజువల్గా తల్లిదండ్రులు తన కుమారుని ఎంతో ప్రేమిస్తారంటారు కదా, తల్లిదండ్రులు తన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తారు. కానీ మన దేవుడు చూడండి, లోకాన్ని ఎంత ప్రేమించాడంటే తన ఏకైక కుమారుణ్ణి మన దగ్గరికి పంపించాడంట. వింటున్నారు కదా, పిల్లలు వినాలి కదా. దేవుడు ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడంటే తన కుమారుని మనకి ఇచ్చాడంట. ఇది ఎక్కడ సంకల్పం? ఆదికాండం 3వ అధ్యాయం 15లో దేవుడు ఒక ప్లాన్ వేశాడు. అది అక్కడ చదివినప్పుడు అర్థం కాలేదు, ఇక్కడ నెరవేర్చబడింది. ఒక సర్పం ఏం తీసుకొచ్చింది? పాపం తీసుకొచ్చింది. రెండో సర్పం తీర్పుని తెచ్చింది. అది మనకి న్యాయాధిపతులు 21వ అధ్యాయము, న్యాయాధిపతులు 21వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదవండి. మరునాడు జనులు వేకువన లేచి అక్కడ బలిపీఠము కట్టి దహన బలులు, సమాధాన బలులు అర్పించింది. 21:4 న్యాయాధిపతులు. వారు ఎదోము దేశమును చుట్టూ పోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గమున సాగినప్పుడు ఏమైందంటే, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వింటున్నారా, ఇజ్రాయెల్ ప్రజలు మార్గం వాళ్ళది యాత్ర అవుతుంది. ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను, ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు ఎడారిలో ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ అల్ప విశ్వాసం. ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? హోరు కొండ దగ్గరికి వెళ్ళాలనుకున్నారు, కానీ ఎర్ర సముద్రం చుట్టే తిరుగుతున్నారు. ఎర్ర సముద్రం దాటి ఎన్ని సంవత్సరాలు అయింది, వెళ్తున్నారు, చివరికి ఎక్కడికి వచ్చారు తెలుసా? మళ్ళీ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎందుకంటే దేవుడి మాట వినలేదనుకోండి, ఉన్న చోట్లనే దేవుడు తిప్పుతా ఉంటారు. ఎప్పుడు కూడా విశ్వాసంతో ఉండి మనం దేవుడి చిత్తం నెరవేరిస్తే మనం సాగిపోతాం, ఆగిపోకుండా సాగిపోతాం. అయితే ఈ ఇజ్రాయెల్ ప్రజలకి విసుగు వచ్చేసి మోషేతో చూడండి, మోషే దగ్గరికి వెళ్ళి దూషిస్తున్నారు. కాబట్టి ప్రజలు దేవునికి మోషేనుకు విరోధముగా మాట్లాడేది. ఎవరికి విరోధం కంట? ఫస్ట్ దేవుడికి విరోధంగా,
తర్వాత దేవుడు నియమించిన మోషేకి విరోధంగా ప్రజలు ఏం చేస్తున్నారంట, దేవుడికి విరోధంగా మాట్లాడి మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఎప్పుడైనా దేవుడు ఏదో మనము చేస్తలేమని ఊరుకుంటున్నాడని మనం లైట్ తీసుకుంటాం, కానీ దేవుడు ఊరుకోడు. ఏం చేశాడు? సర్పాన్ని పంపించాడు. చదువుతారు ఒకసారి అది? సంఖ్యాకాండం 21. సంఖ్యాకాండం 21:4. వారు ఎదుమ దేశము చుట్టూ పోవలనని కోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గ సమయం చేత మార్గ ఆయాసము చేత అలసిపోయారు. ఆయాసము చేత ఏమైందంటే విసుకొచ్చిందంట, ప్రాణం సొమ్మసిల్లిందంట. దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడేది. ఈ అరణ్యంలో చావాలన్నా నువ్వు ఐగుప్తుని నన్ను తీసుకొని వచ్చావు. ఏ సర్పం అంటే తాపకరమైన సర్పం అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఫైర్స్ అంటే ఈ సర్పం ఎట్లా అంటే కాటు వేస్తే నొప్పే కాదు కానీ మంట మండుతుందంట. తాపము అర్థమైందా? నాకు వేడికి తాపం అవుతుంది అంటాం కదా, అంటే ఎటువంటి సర్పం? నార్మల్ సర్పాన్ని కాదు కానీ తాపకరమైన సర్పం. అంటే సర్పం కాటేస్తే మనిషికి కాలినంత నొప్పి. అప్పుడు ఏం జరిగింది? 7వ వచనంలో చూడండి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకు విరోధముగా మాట్లాడితిమి. ఫస్ట్ ఏమో యెహోవాకి మోషేకి విరోధంగా మాట్లాడారు. ఎప్పుడైతే కష్టం వచ్చిందో మళ్ళీ వెంటనే వచ్చి మేము యెహోవాకును మీకును విరోధంగా మాట్లాడారు కాబట్టి మా పక్షాన యెహోవాకి వేడుకోను అని ప్రార్థన చేస్తున్నారు. ఏ ప్రజలైతే మోషేని దూషించారో ఆ ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మేము యెహోవాకి నీకును విరోధంగా మాట్లాడాం కాబట్టి మా పక్షాన వేడుకో అన్నప్పుడు అప్పుడు దేవుడు మోషేకి ఏం చెప్తాడంటే, నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి సిలువ మీద, అంటే మనం సిలువ ఇప్పుడు వచ్చింది అనుకున్నాం, ఇది ఎక్కడ దేవుడు చూపిస్తున్నాడు? ఒక ఇన్సిడెంట్ ఏదైతే జరగబోతుందో పాత నిబంధనలో ఆల్రెడీ దానికి ఒక ఎగ్జాంపుల్ దేవుడు మనకి ఇచ్చాడు. నీవు ఒక సిలువని చేసి దాని మీద ఒక ఇత్తడితో సర్పాన్ని చేయి. ఎవరైతే ఆ సర్పాన్ని చూస్తారో, కాటు వేయబడిన వాళ్ళు ఎవరైతే ఆ సర్పాన్ని చూస్తారో వాళ్ళు జీవిస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ సర్పం ప్లేస్ లో మన యేసయ్య సిలువ వేయబడ్డాడు. సర్పం పాపము, సర్పం మనకి పాపం తెచ్చింది. ఆ సర్పం ప్లేస్ లో మన యేసయ్య పాపి అయ్యాడు. అవునా? ఈ బికేమ్ సిన్నర్. సర్పం అంటే సాతాను, పాపము, కానీ మనల్ని విమోచించడానికి మన యేసయ్య సర్పం ప్లేస్ లో ఆయన సిలువ వేయబడ్డాడు. ఇక్కడ ఇత్తడి సర్పం అనేది ఒక బొమ్మ, దాంట్లో ప్రాణం లేదు, కానీ మన యేసయ్యలో ప్రాణం ఉంది. ఇత్తడి అనేది తీర్పుకు సాదృశ్యం. అప్పుడు ఇత్తడి సర్పము తీర్పుకు సాదృశ్యం. ఎవరు చూస్తారో రక్షించబడతారు. ఎవరైతే ఇత్తడి సర్పాన్ని చూస్తారో వాళ్ళు మరణించలేదు, బ్రతికారు. ఎవరైతే చూడలేదో పాము కాటుకి చనిపోయారు. అర్థమవుతుందా? సర్పాన్ని చూసిన వాళ్ళు బ్రతికారు. ఇప్పుడు మనమైతే యేసయ్యని చూసిన వాళ్ళందరూ కూడా జీవమే. ఆ ఇత్తడి సర్పం తీర్పుని తెచ్చింది. ఈ సర్పం ప్లేస్ లో మరణించిన మన యేసయ్య మనకి జయాన్ని ఇచ్చాడు, రక్షణనిచ్చాడు. ఆ ఇత్తడి సర్పాన్ని చూసి వాళ్ళు ప్రాణం కాపాడుకున్నారు, కానీ అది టెంపరీ, తర్వాత చనిపోయారు కదా. కానీ ఈ యేసయ్యని చూసిన మనకి ఇక్కడ మనం లోకాంతరంగా చనిపోతామేమో కానీ యుగ యుగాలు దేవుడితో ఉండే నిత్య జీవం ఇచ్చే ఈ కార్యం. ఒక సర్పం అనేది మనం ఇష్టపడం, అది విషపూర్వకమైనది. అండ్ ఒక సర్పాన్ని దేవుడు వాడుకొని అది చూస్తే మీరు ప్రాణం వదలరు, మీరు జీవిస్తారని చూపించిన దేవుడు ఏ సిలువ అయితే రోమియోలు క్రిమినల్స్కి, బండిపోతు దొంగలకి, అంటే చాలా క్రూరమైన క్రిమినల్స్కి వేసే
పనిష్మెంట్. ఎన్నో రకాల పనిష్మెంట్స్ ఉంటాయి, కానీ చాలా డేంజరస్ క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళకి వేసే పనిష్మెంటే ఈ సిలువ. ఏంటంటే ఈ సిలువ మీద మరణం ఈజీగా అవ్వదు. వాళ్ళు అక్కడ సిలువ వేసిన తర్వాత 2-3 రోజులు వదిలేస్తారనమాట. స్లో డెత్. మనిషిని హింసించి మనం కొంచెం నొప్పే తట్టుకోం కదా, అంటే వాళ్ళ సిలువ మీద ఇంకా మా ప్రాణం ఎప్పుడు పోతుందని కేకలు వేస్తారంట. కేకలు వేసుకుంటా చనిపోయే ఆ సిలువని, ఏదైతే క్రువాలిటీకి సాదృశ్యమో ఆ సిలువని దేవుడు ఇప్పుడు యూజ్ చేసుకొని ఈ సిలువలో మరణించిన మన యేసయ్యని చూసినప్పుడు మనకేమొస్తుంది? ఇప్పుడు జీవం వస్తుంది. యేసయ్యలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం తండ్రి దగ్గరికి ఇచ్చేస్తున్నాడు. అవునా కదా? తండ్రి, నా ఆత్మని నీకు చెప్తున్నాను. ఇటువంటి విశ్వాస జీవితంలో మనం ఉండాలి. ఒకవేళ మనం మరణిస్తే, అందరూ మరణిస్తారు, చావుకు అందరూ భయపడతారు, అయితే నువ్వు సిద్ధంగా ఉన్నావు, చనిపోతే నీ ఆత్మ దేవుడి దగ్గరకు వెళ్తుంది అన్న నిరీక్షణ మనకుందా లేదా? ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ఇది చదివితే బాగానే ఉంది, యేసయ్య తండ్రి దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు, చాలా బాగుంది. కానీ ఇప్పుడు మన సంగతి ఏంటి? మనం ఒకవేళ చనిపోతే మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందా లేదా అనేది మనము గమనించాలి. అంటే దేవుడికి సమర్పించుకున్నాడు కదా, మన జీవితాన్ని కూడా మనం దేవుడికి సమర్పించుకోవాలి. ఆ సమర్పణ జీవితం కలిగి మనము జీవించాలన్నమాట. మనల్ని దేవుడికి సమర్పించుకొని దేవుడి చిత్త ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో, ప్రతిరోజు కూడా మనము ఇది లాస్ట్ డే అన్నట్టుగా ప్రేయర్ చేసుకొని పట్టుకోవాలంట. ప్రతిరోజు కూడా, అంటే ఏ క్షణము దేవుడు పిలిచినా తండ్రి నా ఆత్మని నీకు అప్పచెప్తున్నానని. అదే సేమ్ మాట మనకి అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెన్ అంటాడు. స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు పరలోకం వైపు చూసి స్టెఫెన్ కూడా ఏమంటున్నాడు చూడండి, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుము, గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. పైన చూసుకుంటే, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా. చూడండి, స్టెఫెన్ ఏం చేస్తున్నాడు అంటే, స్టెఫెన్కి తెలుసు నేను దేవుడి సేవ చేస్తున్నాను, దేవుడి ఆత్మతో నింపబడ్డాను, దేవుడి కోసం జీవిస్తున్నాను. ఇప్పుడు నన్ను వీళ్ళు చంపుతున్నారు, రాళ్ళతో పాటు ఎందుకు చంపుతున్నారంటే దేవుడి కోసం జీవిస్తున్నందుకు ఆయన భయపడట్లేదు. ఎందుకంటే స్టెఫెన్కి తెలుసు ఇప్పుడు నేను చనిపోతే నా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందని. అందుకే స్టెఫెన్ని కొడతా ఉంటే స్టెఫెన్ మాత్రం పరలోకం వైపు చూసి ఎవరు కనిపిస్తున్నారు తెలుసా? తండ్రి దగ్గర యేసయ్యని చూస్తున్నాడంట. ఇప్పుడు చెప్పండి, ఆయనకి నొప్పి ఉందా? నొప్పి కనిపించట్లేదు, యేసయ్య కనిపిస్తున్నాడు కదా. యేసయ్యని చూసుకుంటా నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను అంటున్నాడు. అంటే స్టెఫెను యేసయ్య లాగా ఒక సాక్షి బిడ్డగా జీవించాడు కదా, అలా మనము కూడా స్టెఫెన్ని కూడా ఒక సాదృశ్యంగా తీసుకొని ఆయన యేసయ్య పోలికలో జీవించినట్లుగా మనం కూడా యేసయ్య పోలికలో జీవించాలి. ఇక సిల్వలో పలికిన ఈ 7 మాటలు అందరూ ఏమంటారు? చనిపోయేటప్పుడు మాట్లాడిన మాటలు ఆఖరి మాటలు అంటారు కదా. అయితే దేవుడి మాటలు ఇవి ఆఖరి మాటలు కావు, కానీ ఆయన సిల్వలో పలికిన ప్రతి మాట మన జీవితానికి బిగినింగ్ లాగా ఉంది. అందుకే ఎన్ని సంవత్సరాలు అయినా కానీ 2026 సంవత్సరంలో మనం ఉన్నాము. యేసయ్య చనిపోయినాక ఇంకా మనకి 7 మాటలు ఎందుకు కొత్తగా ఉన్నాయి? ఈరోజు అందరూ ఒక్కొక్క మాట చెప్పారు, కొత్తగానే ఉంది. ఎందుకు అంత కొత్తగా ఉందంటే యేసయ్య మాటల్లో జీవం ఉంది కాబట్టి అది ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా కానీ అందులో ఉన్న మర్మాలు బయటికి వస్తూనే ఉంటాయి. కాబట్టి 7 మాటలు మనం చూసుకుంటే అందులో ఒక సీక్వెన్స్ ఉంది. ఫస్ట్ మాటలో యేసయ్య ప్రార్థన చేసుకొని క్షమాపణ కోరి మనం 7 మాటల్ని లైన్గా చెప్పుకుందామా? యేసయ్య ప్రార్థన చేసి క్షమించి 2 దొంగలు ఒక దొంగకి రక్షణ ఇచ్చి తల్లి పట్ల బాధ్యత నెరవేరుస్తూ ప్రార్థన చేస్తూ రక్షణ ఇస్తూ అంత క్లోజ్గా ఉన్న దేవుడితో క్లోజ్గా ఉండి తండ్రితో క్లోజ్గా ఉన్న యేసయ్య తండ్రితో సపరేట్ అయ్యేసరికి నా దేవా నన్ను ఎందుకు విడిచితివి అని ప్రార్థన చేసి మొరపెట్టి వెంటనే ఎందుకు తప్పికొన్నాడంటే ఆఖరి మినిట్ వరకు కూడా హీస్ ప్రూవింగ్ నేను ఇంకా మానవుడిగానే నిజంగా మానవుడిగా వచ్చాను,
ఈ శరీరం మానవ శరీరం కలిగిన నొప్పులన్నీ నాకు కలుగుతున్నాయని తప్పికొని వెంటనే అన్ని ఇప్పుడు మనము పాత నిబంధనలు ఇప్పుడు అందరు చదివారు కదా, ఆదికాండం 3వ అధ్యాయము, కీర్తనలు 22, కీర్తనలు 35, ఇవన్నిట్లో ఉన్న లేఖనాలు నెరవేర్చి సమాప్తమాయను. ఏంటి సమాప్తమాయనంటే పాత నిబంధనలో ఉన్నవన్నీ నేను నెరవేర్చడానికి వచ్చానని అంటాడు కదా యేసయ్య. నేను కొట్టివేయడానికి రాలేదు, నేను నెరవేర్చడానికి వచ్చినట్టుగా యేసయ్య పలికిన ప్రతి మాట కూడా లేఖనంలో ఉన్న నెరవేర్పే. అలా నెరవేర్చి తండ్రి ఇచ్చిన పని కంప్లీట్ చేసి ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు అన్నాడు కదా యేసయ్య. అందుకే అక్కడికే వెళ్ళిపోయాడు. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు అన్నాడు కదా యేసయ్య. అక్కడికే వెళ్ళిపోయాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుడి బిడ్డలమే. దేవుడి చేత పుట్టబడిన మనం అందరం కూడా దేవుడి కోసమే జీవించాలి. మనము కూడా ఈ మాట ప్రకారము మన లాస్ట్ మినిట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, కానీ అది ఏ రోజైనా కానీ ప్రభువా నా ఆత్మని నీ దగ్గర చేర్చుకొని ఆయన, నా ఆత్మ నశించిపోకూడదు, నరకపాత్రలో నేను కాకూడదు, నా ఆత్మని నీ దగ్గర చేర్చుకోవా అని ఆ మంచి దొంగని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం కూడా ప్రతిరోజు దేవుడితో ప్రార్థన చేసి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని మనము ప్రార్థన చేయాలి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ శిలువ మరణం అనేది యూదుల కుట్ర కాదు, ఇదంతా దేవుని సంకల్పం. ఒక సర్పం ఏం తెచ్చింది? పాపం తెస్తే, రెండో సర్పం తీర్పుని తెస్తే, ఆ సర్పం ప్లేస్ లో మరణించిన మన యేసయ్య రక్షణ ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సిలువను చూసిన మనందరూ కూడా జీవము, రక్షణ, పరలోక రాజ్యానికి వారసులం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయన. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా నీకు వందనాలు ప్రభువా. వాక్యంలో ఉన్న మర్మాన్ని నాయన బోధించుటకు, ప్రకటించుటకు నాయన మీరు నిలబెట్టినందుకు వందనాలు ప్రభువా. మీ శిలువ మరణము నాయన వృధా కాదు, అది నాయన తండ్రి ఎవరి కుట్ర కాదు, అది దేవుడి సంకల్పమై ఉన్నది. అది నాయన ప్రభువా ఏదైతే ప్రభువా నాయన దేవుడి ప్లాన్ ఉందో నాయన అది మీరు నెరవేర్చి ప్రభువా తండ్రి చిత్త ప్రకారం మీరు జీవించారు నాయన. అదే విధంగా తండ్రి మేము కూడా ప్రభువా మీ చిత్త ప్రకారం జీవించినట్లుగా కృప చూపించండి నాయన. మీ కొరకే మేము జీవించి ప్రభువా అయ్యా మా ప్రాణము, మా ఆత్మని నాయన మీకు అప్పచెప్పే స్థితిలోకి మేము వచ్చినట్లుగా కృప చూపించి ఇక్కడున్న ప్రతి బిడ్డని మీ ఆత్మతో నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము.